హాయ్ అండి, వెల్కమ్ టు కళాతుల. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అనంత శయన గుడి అనమాట. ఇది హొస్పేటకి ఆనుకొని ఉంటుంది ఈ గుడి. చాలా పెద్ద గుడి అనమాట. అసలు చాలా బాగుంది లోపల. చూడండి అసలు ఎంత పెద్ద గుడి అంటే ఇక్కడ గుడి కట్టినారు కానీ గుళ్ళో దేవుడు మాత్రం లేడనమాట. అనంత శయనుడి విగ్రహం మాత్రం పెట్టలేరంట. ఈ గుడికి కట్టి అట్లా వదిలేసినారనమాట. లోపల అవన్నీ ఆనవాళ్ళు కనబడతాయి మనకి. చూద్దాం రండి. ఇక్కడ వచ్చి మనకు ఈ అనంత శయన గుడి అనేది ఏరియా పేరు కూడా గుడి పేరే పెట్టేసినారనమాట. దాని షార్ట్కట్లో అంచున గుడి అని పిలుస్తారు. మనం ఎప్పుడైనా ఈ గుడిని చూడాలనుకుంటే అంచున గుడి అని చెప్తే ఆటోలు కానీ వెహికల్స్ కానీ తీసుకొని వెళ్తారనమాట. చాలా బాగుంది చూడండి లోపల లొకేషను. ఇక్కడ వచ్చి దీన్ని మెయింటైన్ చేసే ఒక వ్యక్తి ఉంటాడనమాట. ఇక్కడ ఆయన పర్మిషన్ తీసుకొని మేము వీడియో స్టార్ట్ చేసినాము. లోపల చాలా బాగుంటుంది. అసలు ఎన్ని స్తంభాలు ఉన్నాయో గుడి లోపలైతే. మనకి హొస్పేట నుంచి గంగావతి, హంపి, మళ్ళీ కామలాపురం సైడ్ మొత్తం ఏ గుడి చూసినా ఇదే స్టైల్లోనే కనపడతాయి మనకి. చాలా అందంగా ఉంటాయన్నమాట. కానీ గుళ్ళో విగ్రహాలు మాత్రం ఉండవు. ఆ విగ్రహాలు చూడాలంటే మనం కామలాపురం మ్యూజియంకి పోవాలి. అక్కడ మ్యూజియంలో అయితే ఏ గుడిలో నుంచి ఏ విగ్రహం తెచ్చినారనేది, ఏ గుడిలో ఏ దేవుడు ఉన్నాడనేది మొత్తము మనకి రాసి పెట్టింటారు అనమాట. చాలా బాగుంటుంది. అక్కడ ఎన్ని ఫొటోస్ అనేది దిగొచ్చు కానీ వీడియోస్ తీయకూడదు అనమాట. అవి మళ్ళీ మనం ఎక్కడ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టుకోకూడదు. చూడండి ఇక్కడ కనపడుతున్నారు కదా ఆ వ్యక్తి మనకి ఈ విగ్రహం గురించి కూడా కొంచెం చెప్తారు చూడండి. చాలా బాగుంది. ఇక్కడ హొస్పేటకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ హంపికి పోయేటప్పుడు ఈ గుడిని చూసుకొని పోండి. చాలా బాగుంది. ఎంత పెద్ద గుడి చూడండి అసలు. విష్ణుమూర్తి అవునా? ఎక్కడండి ఈ గుడి బీగాలు తీస్తే చూస్తానని లోపల పోయి చూస్తానంటే ఆయన పర్మిషన్ లేదని చెప్పినారనమాట. విగ్రహం లేదు. ఒకవేళ పర్మిషన్ ఒకటే మనకు దొరికిందంటే గాన లోపలికి కూడా పోయి చూపించేదాన్ని నేను. పూర్తిగా మనకు అనంత శయనుడు పనుకుంటే ఎంత పెద్దగా ఉంటాడో, ఆయన విగ్రహం ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా కట్టినారనమాట. కట్ట అక్కడ అరుగు లోపల. చాలా బాగుంది అసలు ఆ ప్లేస్ మొత్తము. ఏమంటే లైట్ లేదు లోపల, చీకటి ఉన్నింది. నేను సెల్లు లైట్ వేసుకొని చూసినాను. నాకు అక్కడ డైరెక్ట్ చూస్తేనే కనపడుతుంది అనమాట. సెల్లులో రికార్డ్ చేసినా కూడా సరిగ్గా కనపడలేదు. చాలా పెద్దగా ఉండింది అరుగు. మనం మామూలుగా యూట్యూబ్లలో చూస్తాం కదా వీడియోస్లలో అంతా అనంత శయనుని విగ్రహం ఎంత పొడుగు ఉంటుంది అంత పొడుగు కట్టినారనమాట. ఏమంటే ఈ గుడిని కట్టి అట్లా వదిలేసినారు. ఇది ఒకటి కళ్యాణ మండపం అనమాట. ఇక్కడ కళ్యాణ మండపం కట్టినారు. అప్పట్లో పెళ్ళిళ్ళు చేయాలని కట్టింటారు. కానీ దేవుడు లేని గుడి కాబట్టి పెళ్ళిళ్ళు జరిగినాయో లేదో మనకైతే అంత తెలియదు. చూడండి గుడి అయితే చాలా పొడుగుగా ఉంటుంది. గుడి చుట్టూ లొకేషన్లు చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చి ఇంకోటి మనకి ఒకటి కోనేరు కనపడుతుంది. కోనేరు కూడా అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి కోనేరుని. కోనేరులోనే బావి ఉందన్నమాట. చూడండి కోనేరు ఎంత బాగుందో. దీనికి ఒక పేరు ఉందని చెప్పి అన్నాడు ఆయన, ఆ మెయింటైన్ చేసేటాయన. ఆ పేరు రికార్డ్ అయింది అనుకున్నాను కానీ సెల్లులో వీడియో తీసేటప్పుడు నేను అదే టైంకే ఫోన్ వచ్చింది మా అబ్బాయి దగ్గర నుంచి. రికార్డ్ కాలేదు ఆ పేరు. చాలా మంచి పేరే ఉంది ఈ కోనేరుకి. ఈసారి ఎప్పుడైనా పోయినప్పుడు మళ్ళీ ఇంకోసారి మీకు ఈ వీడియో తీసి చూపిస్తాను. ఆ పేరు కూడా ఆయనతో అడిగి కనుక్కుందాము. ఈ బావి ఉంది లోపల, దాంట్లో వాటర్ కూడా ఉందన్నమాట. ఫుల్ ఉంది వాటరు. చాలా బాగుంది అసలు. ఇక్కడ వీడియోస్ కానీ రీల్స్ కానీ తీస్తే చాలా బాగుంటుంది. ఏమంటే మనం పర్మిషన్ లెటర్ తీసుకోవాలంట. ఇందాక నాకు ఆయన అదే చెప్పినారనమాట. ఎవరు ఇంతకుముందు వెడ్డింగ్ షూట్ తీసుకోవడానికి వచ్చి పెద్ద గొడవ చేసినారంట. ఎవరైనా వెడ్డింగ్ షూట్ తీసినా రీల్స్ తీసుకున్నా పర్మిషన్ లెటర్తో తీసుకోండి. వాళ్ళకు ప్రాబ్లం ఉండదు, మనకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మన నుంచి ప్రాబ్లం ఇరుక్కుంటే వాళ్ళ జాబ్ పోతుంది కాబట్టి పర్మిషన్ లెటర్ తీసుకొని ఇట్లాంటి ప్లేస్లలో వెడ్డింగ్ షూట్లు కానీ రీల్స్ కానీ తీసుకోండి. ఇది వచ్చి లక్ష్మీదేవి గుడి. ఈ మెయిన్ గుడి పక్కలోనే ఉంటుందన్నమాట లక్ష్మీదేవి గుడి. ఈ గుడిలో కూడా అమ్మవారి విగ్రహం ఉండదు, ఓన్లీ గుడి మాత్రమే ఉంటుంది. ఈ గుడి ముందర కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది. అసలు చాలా బాగుంది గుడి ముందర. లక్ష్మీదేవి గుడి కూడా చాలా అందంగా కనబడుతుంది. అసలు సింగిల్గా ఉంటాయి గుళ్ళు అయితే, సపరేట్గా ఉన్న సింగిల్గా ఉంటాయి. చాలా అందంగా కనబడతాయి. ఇది గుడి లోపల నుంచి ఇక్కడ వేడియం సైడ్ వచ్చేది, కుడి సైడ్ వచ్చేది డోర్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం మంటపాలు ఎంత బాగా
కట్టినారో చాలా బాగా కనబడుతుందండి అసలు గుడి అయితే. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ ముందుకు బయలుదేరినాను అనమాట. చాలా బాగుంది అసలు ఈ ప్లేస్. ఎవరైనా హంపీకి పోయేటప్పుడు ఖచ్చితంగా వచ్చి చూసుకొని పోండి. అంజన్ గుడిలో ఉంటుంది ఈ గుడి. ఆ ఏరియా పేరు కూడా మనకు అదే పేరే ఉంటుందన్నమాట, అనంతశయన గుడి అని. కానీ మనకు వచ్చి అంజన్ గుడి అంటారనమాట ఈ ప్లేస్ని. అంజన్ గుడి అంటే తీసుకొని పోతారు ఎవరైనా కానీ అక్కడికి. ఇది గుడి ముందర చూడండి ఎంత బాగుందో. ఆల్రెడీ అది పడిపోవడానికి వచ్చింది, కొంచెం పడిపోయింది మొత్తము. కాంపౌండ్ చుట్టూ చాలా పెద్ద కాంపౌండ్ ఉందన్నమాట. అది అర్థం పడిపోయింది కాంపౌండ్ అంతా. ఇంకా ముందుకు కూడా మనం చూస్తామో లేదో ఈ గుళ్ళని అన్నీ, ఎందుకంటే గోపురాలన్నీ పడిపోయినాయి. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి అంతా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను.